నువ్వు ఇక్కడ అపోజిషన్ గా ఉంటాలని చెప్పని కలలు కంటున్నావు, పెద్ద స్థానానికి ఎదగాలని చెప్పని కలలు కంటున్నావు. కాంగ్రెస్ సంకరెక్కి రేవంత్ రెడ్డి బాజా కొట్టేటువంటి ఒక నీచమైన ఔచిత్య దిగజారుడింది సంజయ్ గారు. నువ్వు చూసినావా? సిరిసిల్ల కేంద్రంగా టెలిఫోన్ ట్యాపింగ్ అయింది, కలలు కంటున్నావు. ఏడబండుకొని కలలు కంటున్నారు బండి సంజయ్ గారు. మీరు ఏదో రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ ఏదో అవుతారా మీరు? మోడీ అన్నాడు ఢిల్లీకి, హైదరాబాద్ కు వచ్చి, తెలంగాణకు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నాని గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలి బండి సంజయ్ గారు కానీ, లేకపోతే మీడియా పెద్దలు మీరన్నా దయచేసి ఆయనకు చెప్పురి. ఒక్కనాడన్నా రేవంత్ రెడ్డి రాసిస్తే చదువుతున్నావు, సంతోషం. ఒక్కనాడన్నా నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ అన్న మాట బండి సంజయ్ నోట్లు వచ్చినాదండి? వచ్చిందా అన్న ఎప్పుడన్నా? ఒక్కనాడన్నా వచ్చినది? ఎప్పుడు రాలా? అంటే ఇదెంత బాహదారిద్ర్యం. నీ పార్టీలో పెద్ద బాసు ప్రధానమంత్రి వచ్చి రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ అంటే తేలిగొట్టిన దొంగల లెక్క మీరు కూర్చుంటారు, రేవంత్ రెడ్డికి మద్దతుదారు లెక్క ఉంటారు. దావోస్ లో కూర్చొని రేవంత్ రెడ్డి అడ్డమైన స్క్రిప్టులు పంపిస్తే దాన్ని తగుదునమ్మా అని చెప్పని కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేసీఆర్ గారి పైన టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చిల్లర మలరగా మాట్లాడతావు. ఇవి మంత్రి మాటలు కాదు, కేంద్ర మంత్రి మాటలు, హోంమంత్రి శాఖ మంత్రి మాటలు కావు. హోంశాఖ కార్యాలయంలో చెప్రాసులు కూడా ఇట్లా మాట్లాడారు. ఈ డిజర్వ్స్ టు బి డిమోటెడ్. మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం దయచేసి కళ్ళు తెరిచి చూడాలా ఈ చిల్లర రాజకీయం ఏందో అని చెప్పని.